నువ్వెంత వ్యభిచారివైనా, నువ్వు అందరి దగ్గర తప్పు చేస్తున్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనందరి పాపాల నిమిత్తమైన ప్రాణం పెట్టాడమ్మా. మానేసి ఇంక వేరే పని ఏమైనా చేసుకోవచ్చు కదా. అంటే ఈ లోకంలో ఏముంది, అడక తినైనా సరే బ్రతకొచ్చు. ఈ పని చేయకపోయినా, ఈ పని చేస్తే మాత్రం కుదరదు. మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ తమ్ముడు అనుకోండి, మారండి. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు మారుతావు? ఇప్పుడు మారుతావా? నీకోసం నేను ప్రార్థన చేస్తా, దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. తొందరలో మానేసేయండి. ఇది కరెక్ట్ కాదు. దేవుడు మిమ్మల్ని మార్చును గాక. యేసు నామంలో మీలో ఉండే దురాత్మలు పారిపోవును కాక. నజరేయుడైన యేసు నామంలో నీకు ఇప్పుడే రక్షణ కలుగును గాక. నజరేయుడైన యేసు నామంలో మీ అందరికీ రక్షణ కలుగును గాక. రాకపోయినా అదే తప్పు, ఎప్పుడో ఒకసారి వచ్చినా అదే తప్పు. నువ్వు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు వ్యభిచారంలో ఉన్నావు. వ్యభిచారమైనా కాదా నువ్వు? అందుకని మారొచ్చు కదా. యేసు ప్రభు మంచి దేవుడు. యేసు ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమ్మా, బాగున్నావా? ఎవరెవరున్నారు? మీరు ఒక్కరేనా? మీరు ఒక్కరే ఉన్నారా? మీరు ఒక్కరే ఉన్నారా? ఇంకెవరు ఉన్నారా? ఏ ఊరు మీది? ఎన్ని రోజులు నుంచి చేస్తున్నారు ఈ పని? 3 నెలలు అవుతుంది. మీకు భర్త ఉన్నాడా? పిల్లలు ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పు, భర్త కూడా ఉన్నాడు కదా. ఎందుకు మరి వేరే పని ఏమైనా చేసుకోవచ్చు కదా. ఏమాత్రం ఉన్నాయి అప్పులు? 4 లక్షలు. మరి 4 లక్షల అప్పుల కోసం ఎలా నువ్వు ఈ పాడు పనులు చేస్తావమ్మా? ఇది కరెక్ట్ కాదు కదా. యేసు ప్రభు తెలుసా నీకు? యేసు ప్రభు చాలా మంచి దేవుడు. ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వెంత వ్యభిచారివైనా, నువ్వు అందరి దగ్గర తప్పు చేస్తున్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనందరి పాపాల నిమిత్తమైన ప్రాణం పెట్టాడమ్మా. మానేసి ఇంక వేరే పని ఏమైనా చేసుకోవచ్చు కదా. ఏమైనా చదువుకున్నావా? చదువుకో, మంచి మాటలు ఉంటాయి, దేవుడి మాటలు. ఇదిగో బైబిల్ కూడా తీసుకో. నువ్వు ఇంక తప్పు చేయబాకు. నువ్వు చూడు, ఈ లోకంలో ఏంటంటే ఈ తాత్కాలికమైన సుఖం ఉంటుంది, డబ్బులు కూడా వస్తాయి. చనిపోయిన తర్వాత 2 ఒకటి పరలోకం, 2వది నరకం. భయంకరమైన నరకం. ఇప్పుడు నువ్వు ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి కూర్చున్నావు. చెట్టు లేకుండా కాసేపు ఎండలో కూర్చో, మలమల మాడిపోతావు. అలాంటిది నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే చాలా కాలిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని దేవుడిని నమ్ముకో, చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు నీ అప్పులు తీరుస్తాడు. అప్పులు తీర్చుకోవడానికి మంచి మార్గం చూపిస్తాడు. నీకు మంచి నెమ్మది కలుగు చేస్తాడు. మీ సొంత ఊరు ఏ ఊరు? బాపట్ల. అయితే ఇక్కడ ఈ పని కోసం వచ్చారు. అంటే అక్కడ చేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారని ఇటువైపు వస్తారు. ఎంతమంది ఉంటారు ఇక్కడ గ్రూపు మీరు? అంటే మీకు అందరికి ఒకరికొకరికి ఏమైనా లింక్స్ ఉంటాయా? అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఓకే ఓకే ఓకే. అంటే ఒక్కొక్కరు ఒక టైమింగ్ ఏమైనా ఉంటుందా ఇక్కడ? అంటే ఎవరు ఇప్పుడు ఇష్టం వస్తే వాళ్ళు అప్పుడు చూసుకుని వెళ్ళిపోతారు. మీరు ఎన్ని గంటల దాకా ఉంటారు? అంటే పొద్దున ఎన్ని గంటలకు వచ్చారు? 8కి వచ్చావు. మధ్యాహ్నం భోజనం టైం దాకా ఉంటావా? భోజనం ఎవరైనా తెచ్చిస్తారా? సరే, నేను చెప్పేదేమన్నా నీకు అర్థమైందా? నువ్వు కూడా మా అక్కవో మా చెల్లివో అనుకో, నేను నీకు భావించి చెప్తున్నాను. యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు. ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు వ్యభిచారమైనా నేను ప్రేమిస్తున్నాడు. అంటే నా మాట విను, నీకు దండం పెడతాను. ఈ పని చేయబాకు. అనవసరమైన రోగాలు నీకు కాకుండా నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా వస్తాయి. అందుకని దయచేసి ఈ పని మానేసి ఏమన్నా ఒక హోటల్లో పని చేసుకో, తప్పే ఉంది. దేవుడు నిన్ను నమ్మకంగా చిన్న పని చేసుకున్న దాంట్లో దీవిస్తాడు. ఈ పని చేసుకుంటే చాలా కష్టం. మాట్లాడుకో, అర్జెంట్ అయితే మాట్లాడుకో. సరే, చెప్పేది అర్థమైందా? ఎప్పుడు మానేస్తావు? ఈ నెల లోపల నువ్వు చచ్చిపోతే? అంటే ఈ లోపల చనిపోయి ఉంటే ఇప్పుడు ఏ రోజు చనిపోతామో ఎవరు చెప్పలేరు కదా. అవునమ్మా, ఇప్పుడు
నీవు ఈరోజు ఈ పని ముగించుకొని నువ్వు ఉన్న రూమ్కి వెళ్తున్నావు అనుకో, బై మిస్టేక్లో యాక్సిడెంట్ జరిగింది. అదే ఈ భూమి మీద నువ్వు వ్యభిచారం చేసినా బ్రతకొచ్చు, దొంగతనం చేసినా బ్రతకొచ్చు, ఇంకే కష్టపడి ఏ పని చేసినా బ్రతకొచ్చు. ఓన్లీ ఈ జానెడు పొట్ట, ఈ మూరెడు బట్ట కోసమే ఈ లోకంలో. అయితే ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత ఒక మంచి పరలోకం అనేది ఉంది మనకి. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుడని మనం ఇక్కడ నమ్ముకోవాలి. నమ్ముకుంటే నీ జీవితం బాగుపడుతుంది, లేదంటే భయంకరమైన నరకం తప్పదు. నీకు నేను మా చెల్లెలకి చెప్పినట్టు చెప్తున్నాను, తెలుసుకో ఈ పని చాలా తప్పు. నువ్వు ఓకే అంటే నీ కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మరి బైబిల్ తీసుకున్నావు, పాంప్లెట్ తీసుకున్నావు, చదువుకో. బైబిల్ ఏంటని చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్తుంది. అంటే బైబిల్ వాక్యమే మనకి దేవుడు. తెలుసా నీకు అసలు యేసుక్రీస్తు అంటే? మరి బైబిల్ని పెట్టుకొని నువ్వు ఇప్పుడు మళ్ళీ వ్యభిచారం ఎట్లా చేస్తావు? అంటే నువ్వు చేసిన పాపాల నిమిత్తం యేసుప్రభు వారు దెబ్బలు తిన్నారు. ఆయన చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఏమి మనకేం చేయరు. మరి యేసుప్రభు నీ కోసం ప్రాణమే పెట్టాడు. మరి ఆయన కోసం నన్ను మానవచ్చుగా. ఎందుకు అనవసరంగా నీ దేహం అంతా నరకంలో కాలిపోతే ఏమొస్తుంది? మళ్ళా మాడిపోతావు. ఎప్పుడు మానుతావు? నువ్వు మానుతానంటే నీ కోసం ప్రార్థన చేస్తా. లేదు నువ్వేమన్నా పెట్టుకుంటానంటే చెప్పు, చిన్న షాపులో అంటే నేనే పెట్టిస్తాను. టైలర్ షాప్ కానీ, ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కానీ. తప్పమ్మా. నీలో ఎవడెవడో ప్రతి రాష్ట్రం కూడా వస్తాడు. వాడికి ఏ జబ్బు ఉంటుందో తెలియదు, వాళ్ళలో ఏ దెయ్యం ఉంటుందో తెలియదు. నీలో రకరకాల దెయ్యాలన్నీ మునిగిపోయి ఉంటాయి. వాటితోటి బంధింపబడ్డావు నువ్వు. వాటిలో నుంచి బయటికి రావాలి అంటే యేసుక్రీస్తు రక్తం కిందకి రావాలి నువ్వు. ఆయనలోనే రక్షణ ఉంది. ప్రార్థన చేయమంటావా నీకోసం? ఇక్కడే చేస్తాను. దేవుడు నీ అప్పులు తీర్చుకోవడానికి మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఇట్లాంటి తప్పుడు పనులు చేసి మన అప్పులు తీర్చుకోకూడదు. మంచి పని చేసి మన అప్పులు తీర్చుకోవాలి. దేవుడే మార్గం చూపిస్తాడు మన అప్పులు ఎలా తీరుతాయి ఏంటి అనేది. రోజు ఎంత సంపాదిస్తారు? 2000. ఎన్ని రోజులు అయితే నీ అప్పులు తీరిపోతాయి? నీకు కావాలి అంటే ఒక 20,000 30,000 పెట్టి ఏదైనా షాప్ పెట్టిస్తాను, నువ్వే నడుపుకుంటావా? మానేస్తావా? ఈ రోజు నుంచి వచ్చేస్తావా? ఇప్పుడు రా, నా కారులో తీసుకెళ్తాను. నీకు మంచిగా మీ ఊర్లో ఎక్కడైతే నీకు షాప్ కావాలని అక్కడ పెట్టిస్తాను రా, 20,000 30,000 పెట్టి. వినపడట్లా? మరి ఎట్లమ్మా? నువ్వు మామూలుగా ఏ దేవుడిని నమ్ముతావు? అందరినంటే నీకంటూ ఒకరు ఉంటారు కదా. హిందూ. నేను కూడా హిందూనే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగా. ఎప్పుడు నాకేం శాంతి సమాధానం లేదు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. యేసుప్రభు ఒక గొప్ప దేవుడు. ఆయనే మనకి రక్షకుడు. ఆయన దానిలో తప్ప ఇంకెక్కడ రక్షణ లేదు. నీ ఇష్టం. నిన్ను దేవుడు నీ అప్పుల్లో నుంచి, బంధకాల నుంచి విడిపిస్తాడు. ప్రార్థన చేయమంటే చేస్తా. సరే, తొందరగా మారు వీలైతే, సరేనా? లేకపోతే భయంకరమైన నరకం ఉంది, గుర్తుపెట్టుకో. చనిపోయిన తర్వాత నీ భర్త, నీ పిల్లలు, నీ ఊరోళ్ళు ఎవరు నీకు కనిపించరు. పైకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు ఒకడే కనిపిస్తాడు. ఒక పక్క నరకం ఉంటుంది, ఒక పక్క పరలోకం ఉంటుంది. నిన్ను నరకానికి వెళ్ళిపోమని చెప్తాడు దేవుడు. నువ్వంటావు, అయ్యా మరి నాకు తెలియదు నువ్వే దేవుడు అని, నేను ఎందుకు నరకానికి వెళ్ళిపోతాను, నన్ను పరలోకంలో చేర్చుకుని నా అగ్నిలో ఉండలేనంటావు. నీకు పలానా టైంలో పలానా వ్యక్తి ఒక అతను కారు వేసుకొని వచ్చి నీకు సువార్త చెప్పాడు, దేవుడి గురించి బైబిల్ కూడా ఇచ్చాడు, నువ్వు వినలేదు, నువ్వు అందుకని ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలంటాడు. తీర్పు దినం అంటారు దాన్ని. ఆ రోజు రాకముందే నువ్వు మారు, సరేనా? దేవుడు మంచి దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. నువ్వు నమ్మితే నీ జీవితం బాగుపడుతుంది, సరేనా? దేవుడు నీకు నిజమైన మారు మనసు దయచేయునుగాక, రక్షణ దయచేయునుగాక, నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అమ్మా, వందన. ఏమ్మా బాగున్నారా? ఏ ఊరు మీది? పులవపాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు? బా, మందు కూడా తాగుతున్నారుగా. ఆడవాళ్ళు ఇంత తెగిచ్చారు ఏందో అమ్మ అసలు. మీకు వయసు కూడా 50 సంవత్సరాల పైన ఉంటాయి కదా మీ ఇద్దరికి? మీకు
నాకు 39 సంవత్సరాలు అయ్యా. నీకు నాకు 50. ఈ వయసులో మందు తాగుతున్నారు. నేను నువ్వెందుకు తాగుతావు? నీ నోరు తాగుతుంది. మీది ఎవరమ్మా? ఉలవపాడు కాదులే, ఉలవపాడులో ఉంటున్నారు. సొంతం ఏ ఊరు? ఒంగోలు అయ్యా మా సొంతం. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇక్కడ ఏదో పట్టు. తప్పమ్మా, అలా చేయకూడదు కదా. వాళ్ళు లారీలలో ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు కదా, మరి మీకు ప్రమాదం కదా. ఏమన్నా వాళ్ళకి జబ్బులు ఉంటాయి. కొండమ్స్ వాడతాం. ఆ? కొండమ్స్. ఏ కండోమ్స్ వాడినా డబ్బులు వేస్తామండి ఒక్కడు కూడా కదా. అవునమ్మా, కరెక్టే. కాకపోతే వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా మీకేదైనా ఉండొచ్చు, వాళ్ళకి అంటుకుంటుంది, కుటుంబాలన్నీ పతనం అయిపోతాయి కదా. మరి సరే, మీ కూటి కోసం ఇది చేస్తున్నారు అనుకోండి, ఇంకేదైనా పని చూసుకోవచ్చు కదా. ఎన్ని కోట్ల మంది అవుతారమ్మా రోజు? అరే పర్లేదు, చెప్పండి. నేను కూడా మీ సహోదరుని అనుకోండి, జనరల్గా మాట్లాడుకుందాం. మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, 2 క్వార్టర్లు. ఎందుకని అంత? అది మాకు అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయింది. ఓకే. బాడీకి. మీ పేరేంటి? నా పేరు రాణి. రాణి. మీ పేరమ్మా? మీ పేరమ్మా? లక్ష్మి. మీకు యేసుక్రీస్తు తెలుసా? మీరు హిందువులు కదా? ఓకే. క్రిస్టియన్స్. మిమ్మల్ని ఏం చేయాలి? చంపేయాలా? మీరు క్రైస్తవులు అయ్యి ఉండి ఇలా చేయొచ్చా? తప్పు కదా. మీకోసం దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడా లేదా? సరే, కరెక్టే. బ్రతుకు తెరువు లేదు అంటే నీ బ్రతుకు ఆయన మీద ఆనుకోవాలి. నా హృదయమే నేను కన్నీలో ఉన్నప్పుడే అప్పగిచ్చాను. అందరూ చచ్చిపోయారు. ఒంటరిదాన్ని నా మనసు గాయపడింది. పిల్లలు ఉన్నారా? మీ ఆయన ఏం పని చేస్తాడు? లేడన్నా, కడుపు చేసి వెళ్ళిపోయాడు. మా ఆయనే. పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయికి చచ్చిపోయాడు. పెళ్లి చేసి. ఇప్పుడు దేవుడు నీ హృదయమే ఆయన ఆలయం అని చెప్తుంటే నువ్వేమో ఆ హృదయంతో ఎన్ని తప్పులు చేస్తున్నావు. ఏంటమ్మా నువ్వేంటి పాపం చాలా బాధపడుతున్నట్టున్నావు? పర్లేదు, మేము ఏదో మీకు మంచి మాటలు చెప్దామని వచ్చాం అంతే. ఏమైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోతాం. అదే లేదు అదే లేదు పాస్టర్ గారని నాకు అర్థమైంది. అంటే కాకి ప్యాంట్ వేసుకున్న వాళ్ళందరూ పోలీసులేనా? నా మనసుకి. ఎవరిని? నన్ను ఎక్కడ చూస్తుంటారు? అదే వాల్ పోస్టులు వేస్తారు కదా మీటింగ్లకి. మేము వాల్ పోస్టులకి మీటింగ్లు అట్లాంటివి. మీది ఎక్కడన్నా? మాది హైదరాబాద్. అది ఉంది కదన్నా, అన్నది ఇంకోటి పెట్టాడు కదా. ఏ ఊర్లో? ఒంగోలులో చర్చి అన్న. అది తీసేసి మళ్ళీ పెట్టాడు కదా, కల్వర్ టెంపుల్. సతీష్ కుమార్ గారిదా? ఆ చర్చికి వెళ్తావు నువ్వు? అక్కడ అసలు ఆదివారం వెళ్తావు చర్చికి? ఇప్పుడు వెళ్తలేదన్న. ఓకే. చెప్తున్నా కదా. మీరు మరి క్రైస్తవులు అని చెప్పుకోకూడదు ఎక్కడ. మీరు క్రైస్తవులు కాదు, మీరు లోకస్తులు. నువ్వు చెప్పమ్మా, నువ్వు కూడా చర్చికి వెళ్తావు కదా? నిజం చెప్పొచ్చు కదా, ఏమైంది? హిందువేనా? మీ ఆయనగారు ఏం పని చేస్తారు? పిల్లలు ఎంతమంది అమ్మా? రోజు ఎంత సంపాదిస్తారు ఇక్కడ? ఏంటమ్మా? ఓకే. మీకు అసలు రోజు ఎంత సంపాదిస్తారు మీరు? నిజాలు చెప్పొచ్చు కదా. పోయేటప్పుడు కనిపిస్తారు. సరేనమ్మా, ఈ పని చేయబాకని మానేసేయండి. ఈ జీవితం చూడమ్మా, నీకు చెప్తున్నాను, వాళ్ళిద్దరికి తెలుసులే, కానీ ఈ జీవితం చాలా చిన్నది. ఈ రోజున ఇక్కడ ఉన్నామంటే మీకు ఇష్టం కాబట్టి మందు తాగుతున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, మీకు ఇష్టం వచ్చిన తప్పులు చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకున్న పిల్లలు భర్తలు ఎవరో చూసుకుంటున్నారు. కానీ ఒక రోజున చనిపోవాలి. చనిపోయినప్పుడు వీళ్ళంతా ఎవరు కనిపించరు, ఇవన్నీ ఏం కనిపించవు. అక్కడ ఓన్లీ నరకము, పరలోకము. పరలోకం అంటే స్వర్గము, నరకం అంటే పాతాళం. ఈ 2 తప్ప ఇంకేం ఉండవు. కాసేపు ఎండలో నిలబడితేనే మళ్ళీ మాడిపోతాం. నరకంలో వేసాడంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మీరు వ్యభిచారులైనా కూడా యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన దగ్గరికి వస్తే చాలా మంచిది. దేవుడు ప్రేమమయుడు.
ఆయన మీరు చేసే పాపాల నిమిత్తం, మనం చేసిన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఎవరు మన ఇంట్లో వాళ్ళు కూడా మన కోసం ఏం చేయరు. అలాంటి దేవుడే భూమి మీదకి వచ్చి మానవ రూపంలో ప్రాణం పెట్టాడు. కానీ మనమేమో దేవుడికి దూరం అయిపోయిదిగో ఈ వ్యసనాలలో కూరుకుపోయాం, మన పరిస్థితులు బాగోలేక. మీ ఇంట్లో అందరూ వెళ్తారు కానీ మీరు నమ్మరు. మీరు కూడా ఈ పని మానేసేయండి, నమ్మండి. ఎందుకంటే ఏ రోజు ఏ రోగం వచ్చిందో తెలియదు. ఆ రోగం ఒకసారి వచ్చిందనుకోండి, మీరు ఇన్ని డబ్బులు పెట్టినా మందులకు కూడా సరిపోవు. అందుకని దయచేసి మారండి. మీరు చదువుకున్నారా? అది చదివి వాళ్ళకి వినిపించాలి నువ్వు. 3కి 3 అమ్మ, నువ్వు కూడా దాచిపెట్టుకొని పిల్లలతోటనే చదివించుకో. యేసుక్రీస్తు ప్రేమమయుడు, ఆయన ప్రాణాన్నే త్యాగం చేశాడు నీకోసం. ఇగో మందు తాగబాకండి, వ్యభిచారం నుంచి బయటికి రండి. ఏదో పని చేసుకొని బ్రతకొచ్చు. ఈ లోకంలో ఏముంది? 3 పూట్ల తిండే. కారులో తిరిగినా అదే, లారీలో తిరిగినా అదే, ఎడ కూర్చున్నా అదే. అమ్మా, ప్రతి మనిషికి సమస్యలు ఉన్నాయమ్మా. దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి సమస్యలతో చిక్కబడి ఆయనే పాపం ప్రాణం పోయి అంతగా కొట్టించుకొని ప్రాణం పెట్టి తిరిగి మళ్ళీ లేచాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధరణుడు అయ్యాడు. ఎందుకంటే మన పాపాలని క్షమించి ఆయన మోక్షానికి తీసుకురావడానికే ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. మరి మనమేమో ఇలా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు మారుతారా? మీకోసం ప్రార్థన చేస్తాను. మీకు ఏమన్నా కావాలంటే నేనే ఒక షాప్ పెట్టిస్తాను, రండి. మీదే ఊరు చెప్పండి, మీ ఊరికి తీసుకెళ్ళి మీకు సోడా బండ, కూల్ డ్రింక్ షాప్, ఏదైనా చిన్న కిరాణా కుట్ట, లేకపోతే కూరగాయల కుట్ట, మిషన్ అవి నేను చేస్తాను. ఏం పనికని వస్తారు? మరి ఎవరన్నా చూస్తే మీకు తెలిసిన వాళ్ళు? ఏ ఏరియా? ఏ ఏరియా అమ్మా? ఓకే 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 ఓకే. ముగ్గురిది అవును, రాజమండ్రి. అయితే మీరు ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నారా? మీకు ఇంకా భర్త పిల్లలు లేరు? ఎవ్వరు లేరా నీకంటూ? అన్నీ అబద్ధాలే. పిల్లలకి తెలుసా ఈ విషయం? కాదమ్మా, పిల్లలకి తెలుసా ఈ విషయం? ఒకవేళ తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారుగా. మీ అమ్మాయి చర్చికి వెళ్తే ఏం లాభం? మీ అన్న చర్చికి వెళ్తే ఏం లాభం? నువ్వు ఇక్కడ వ్యభిచారిగా మారిపోయావు. మారు. ఇంకెన్ని రోజులు బతుకుతావు ఈ లోకంలో? ఏ రోజు చచ్చిపోతావు తెలియదు. చచ్చిపోతే ప్రభుకి ఏం లెక్క చెప్తావు నువ్వు? నీకు అన్నీ తెలిసి కూడా ఈ పాపిష్టి పని ఎందుకు చేస్తున్నావు? తప్పు కదా. ఇప్పుడు అమ్మ, ఈ మందు తాగటం వల్ల ఒక 2 గంటలు ఉంటుంది నిష. మీరు తప్పు చేయటం వల్ల 10 నిమిషాలు ఉంటుందేమో సాటిస్ఫాక్షన్. తర్వాత అసలు మీకు భయంకరమైన నరకం ఉందమ్మా. ఆ నరకం ఎవరిని వర్ణించడానికి కుదరదు. కరుణ ఇట్లేదు కదంటే మీరు దేవుడికి స్థానం ఇవ్వాలి. మీ హృదయంలో ఆయన ఉండాలి. ఆయన లేడు. ఇప్పుడు మీలో కొన్ని వందల దెయ్యాలు ఉన్నాయి, మీలో దురాత్మలు ఉన్నాయి. అందుకే మీరు ఈ సాతానుగాడి రాజ్యం అయిపోయింది మీకు. ఇప్పుడు ఒక మనిషికి బట్టలు లేకుండా రోడ్డు మీద పడేస్తే ఎంత కాలుతుంటుంది? దానికంటే లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది నరకం. భయంకరంగా ఉంటుంది. ఈ లోకంలో ఏముంది? అడక తినైనా సరే బ్రతకొచ్చు ఈ పని చేయకపోయినా. ఈ పని చేస్తే మాత్రం కుదరదు. మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ తమ్ముడు కనుక్కోండి, మారండి. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు మారుతావు? ఇప్పుడు మారుతావా? నీకోసం నేను ప్రార్థన చేస్తా. దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. సంవత్సరం లోపల చచ్చిపోతే అసలు ఈ రోజున మీరు పని ముగించుకొని మీ రూమ్కి మీరు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఎవరు గ్యారంటీ? చనిపోతే ఏం చేస్తావు? ఆ రోజు నువ్వు నరకానికి వెళ్ళాలి చచ్చిపోయినప్పుడు. ఇప్పుడే బ్రతుకున్నప్పుడే మనం తెలుసుకోవాలి. అమ్మ, బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు. దరిద్రుడికి ఏం తినడానికి లేకపోతే ధనవంతుడు మిగిలిచిన మెతుకులు వేస్తే ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు. ఇద్దరు ఒక రోజు చనిపోయారు. సినిమాలు చూస్తాను, కాకపోయినా మీటింగ్ పెడతారు కదా, దానికి వెళ్తాను. అన్నీ ఎంత ఉంటాయి. 3 కురాలు, 3 ఊర్లు చేసేదేమో. వాళ్ళకి ఇష్టించే, మా వాళ్ళకి ఇష్టించే, వాళ్ళు వెళ్తారు చర్చిలకి. వాళ్ళు వెళ్ళటం కాదు కానీ ప్రతి మనిషికి దేవుడు కావాలి. ప్రతి మనిషి కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని మీకోసం ప్రార్థన చేయమంటారా? నువ్వు ఇక్కడ పాపం చేసి ఎన్నిసార్లు తలస్నానం చేసి చర్చికి వెళ్ళినా ఉపయోగం ఏమీ లేదు. నువ్వు ఈ పాపంలో నుంచి బయటికి రావాలి ఫస్ట్. ఈ పాపాన్ని వదిలిపెట్టి ఇది నాకు వద్దు, ఈ బ్రతుకు, నువ్వు బయటకు వస్తే అప్పుడు నీ బ్రతుకు మారుస్తాడు దేవుడు. అప్పుడు దాకా మార్చాడు. మీలో దురాత్మలు బట్టి ఉన్నాయి. ఎందుకు వరకు అనవసరంగా ఈ హాస్పిటల్ పాలవుతారు? అనేక మందికి రోగాలు వస్తున్నాయి. వాళ్ళందరికీ ఎందుకు అంటిస్తారు? వాళ్ళ జీవితాలు కూడా ఎందుకు పాడు చేస్తారు మీరు?
తప్పు కదమ్మా. నీకు ఎందుకు అమ్మా ఈ వయసులో దగ్గర దగ్గర 60 సంవత్సరాలు ఎందుకంటే నీకు చల్లబొద్దున ఏమన్నా కాయగూరలు అమ్ముకున్నా కూడా ఒక చోట బతకొచ్చు కదమ్మా. తప్పు కదా. నాకే కావాలి ముఖ్యంగా. ఏంటి? కాయగూరలు అంటే అమ్ముకోవచ్చుగా. నువ్వు అమ్ముకోవచ్చు కదా. నాకు ఆ డబ్బులు లేవుగా. మా దగ్గర ఉంది డబ్బు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. సరేలే, మానేసేయండి అమ్మా, తొందరలో మానేసేయండి. ఇది కరెక్ట్ కాదు. దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. యేసు నామంలో మీలో ఉండే దురాత్మలు పారిపోవును కాక. నజరేయుడైన యేసు నామంలో నీకు ఇప్పుడే రక్షణ కలుగునుగాక. నజరేయుడైన యేసు నామంలో మీ అందరికీ రక్షణ కలుగునుగాక. తప్పు చేసినాను. సరేనమ్మా, మారండి. అన్న మీ నెంబర్ అన్న. ఎందుకు? ఫోన్ చేయటానికి. వద్దు, పర్వాలేదు. వద్దులే. దాని మీద ఉంటుంది, నెంబర్ ఉంటుంది, కావాలంటే చేయండి. నువ్వు మారినప్పుడు నువ్వు కంప్లీట్గా మారినాక ఫోన్ చేయి, నేను నీకు ఏమైనా హెల్ప్ చేస్తాను. ఓకేనా? సరేనా. యేసు నామంలో మీరు ముగ్గురు రక్షణ పొందుదురుగాక. ఆమేన్. చెప్పు. వందనాలు. కాదమ్మా, మారొచ్చు కదా, ఎందుకు నీకు? ఎంతమంది చేశారో మేము వెళ్ళి అయితే ముసుగు వేసుకొని కూడా ఉన్నాము. ఏమ్మా రెడ్డమ్మ, బాగున్నావా? ఆ? మేము నెల్లూరు నుంచి వస్తున్నాంలే. కాదు, సిగర్ అకౌంట్లో ఏమైంది? ఎస్ఐ కొడుతున్నాడు. మరి ఎందుకు ఈ పని మానేయచ్చు కదా? ఎప్పుడు వెళ్ళిపోతావు? ఇదేంటి చీరాలా బాపట్ల? కాదు, ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం సంపాదించారు? ఎన్ని సంపాదించారు? అదిగో ఆ బాడీ అంతా, ఒళ్ళంతా మారిపోయింది, చూసావా? అదిగో రంగు అంతా మారిపోయింది. అదిగో అంతా మొత్తం మచ్చలు వచ్చేసింది కదా పాపం చేతులకి. నన్ను గుర్తుపట్టారా మీరు? ఒకసారి వచ్చాను, నీకు యేసు ప్రభు గురించి చెప్పాను 2 సంవత్సరాల క్రితం. మళ్ళీ కూడా చెప్దామనే వచ్చా. ఎందుకు పోనీ ఈ జీవితం ఇప్పటికైనా మారొచ్చు కదా. ఇదిగో చదివించుకో దేవుడి మాటలు, మంచి మాటలు. అమ్మా ఇగో నీకు కూడా మంచి మాటలు. ఏ రాతలో అన్నీ మన చేతిలోనే ఉంటాయి. ఇప్పుడు చేయాలి అనుకుంటే ఏ పనైనా చేయొచ్చు. ఈ పని ఏముంది? వ్యభిచారం చేయాలని గ్యారంటీ ఏముంది? మారాలమ్మా. ఇంకెప్పుడు మారుతాం? ఇప్పుడు కాకపోతే ఇప్పుడు నీ వయసు ఇప్పుడు 55 లేవా? 50 సంవత్సరాలు ఉన్నాయిగా. 50 సంవత్సరాలు ఇంకెందుకు? ఇంకో 10 ఏళ్ళలో నువ్వు మెత్తబడిపోతావు, ముసలిదాని అయిపోతావు. అంటే నువ్వు రాకపోయినా అదే తప్పు, ఎప్పుడో ఒకసారి వచ్చినా అదే తప్పు. నువ్వు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు వ్యభిచారంలో ఉన్నావు. వ్యభిచారమేనా కాదా నువ్వు? అందుకని మారొచ్చు కదా. యేసు ప్రభు మంచి దేవుడు. యేసు ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు హిందువు కదా, రెడ్డి కదా నువ్వు. సరే, దేవుడు ఎంత గొప్ప త్యాగం చేశాడో నీకు తెలుసు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కోసమే దెబ్బలు తిని, కొట్టించుకొని, ఏడ్చబడి, కొరడాలతో దెబ్బలు తిని మన కోసం ప్రాణం పెట్టాడు. చివరి రక్తపొట్టు వరకు కూడా నీ కోసం నా కోసం కార్చాడు ఆయన. ఎందుకంటే ప్రతి మనిషి పాపే కాబట్టి. కానీ నీకు మరి ఆ విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావంటే 30-40 వేలు అప్పు నీకు 2 రోజులు తీరిపోద్ది. కాదు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇట్లాంటి ప్రాంతాలు?
ఊరు కాడ నుంచి ఉన్నారు చూడు జనం. ఆ పక్క కూడా ఉన్నారా? ఆ పక్క కనపడలేదు ఎవరు? ఊరు కాడ నుంచి అందరు కుర్రపిల్లకాయలు వయసుపోయినోడు. మీరు మధ్య వయసు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ? మేముంది ముగ్గురమే. మీరు ముగ్గురేనా? అటు అయితే ఒకసారి 5-6 ఉంటారు. ఓకే, సరే కానీ మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి. మారండి. ఇప్పుడు ప్రభు ఒకసారి వచ్చేసి వెళ్ళిపోయాడు, ఆయన రెండోసారి రానై ఉన్నాడు. నువ్వు రెడీగా లేవనుకో నరకానికి వెళ్ళిపోతావు. ఇంత బ్రతుకు ఎందుకు నరకానికి వెళ్ళిపోవటానికి? దేవుడు మనల్ని తయారు చేసుకుంది. ఆయనంటే భక్తి అంటావు, నువ్వు చేసే కార్యాలేమో మరి ముక్తిగా ఉన్నాయి. ఉంది కదా, అప్పు ఉంది కదా, అప్పు తీర్తే నేను రాను. 2 సంవత్సరాల క్రితం నుంచి నువ్వు ఇదే చెప్తున్నావు. అంటే ఈ మధ్య ఎస్ఐ వచ్చిన కానీ రూపాయలు లేదట్టు మాకు. ఎస్ఐ ఒప్పుకోవట్లేదా సింగరాయకొండలో? ఒప్పుకోవట్లేదు సింగరాయకొండలో. మరి ఇప్పుడు ఇదేంటిది? ఇది ఉలవపాడు ఎస్ఐయా? ఈయనేం అంటలేదా? ఈయన కూడా పట్టించుకుంటాడు. వచ్చే పక్కకి వెళ్ళిపోతాడు. డబ్బులు తీసుకుంటారు మీ దగ్గర? అసలు తీసుకోరు, ఓన్లీ తరుముకుంటారు అంతేనా? మరి నువ్వు ఏడ పరిగెత్తావు తరుముకుంటే? ఓకే ఓకే, సరే. మరి ఇదిగో బైబిల్ ఇమ్మంటావా? బైబుల్ ఉండి కూడా నువ్వు ఇట్లా చేస్తుంటే నిన్ను దేవుడు ఎట్లా క్షమిస్తాడు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదిగమ్మా నువ్వు కూడా చదివించుకో దేవుడి మాట. చదువుకున్నావు ఏమన్నా? అదిగో తెలుగు మాటలో దేవుడి మాటలో మంచిగా చదువుకోండి. యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, నువ్వెంత పాపివైనా ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రతి పాపి కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని తెలుసుకోండి. నువ్వు నీ బ్రతుకులు గీపుతులంటే నిన్ను కొట్టాలమ్మా. అసలు ఎస్ఐ కాదు నేను కొట్టాలి. అసలు కొద్దిగా నా పద్ధతి ఉండాలి కదమ్మా. దేవుడు నమ్ముకోపోతే నరకం ఉందమ్మా. మీకు చెప్పడం వల్ల మాకేంటి ఉపయోగం? ఇప్పుడు ఎండలో కాసేపు ఉండలేము, అక్కడ నరకంలో ఎట్లా కలిపోతాం? వచ్చేసి ఆయన చెబుతున్నాడు సార్, మేము వింటలా దమ్ము కొనలేవా? ఎందుకు అంత తుస్తారంగా పడిచి మరి అప్పుడు అది గౌరవమైన పని కాదు. మనం ఎసముంటోళ్ళు అయినా మనకు మంచి మాటలు చెప్పినప్పుడు మనం వింటున్నాం. మేమేం చేసామో మా రాత్రికి సరేనమ్మా, మారండి. మారకపోతే చాలా కష్టం. దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చును గాక, మిమ్మల్ని రక్షించును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మేము వందనాలమ్మా. ఓకే, వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వచ్చామనుకుంటున్నావు? వ్యభిచారులకు చెప్దామని సువార్త. మరి ఎవరు చెప్తున్నారు? అందుకని వచ్చాం. సరే బ్రదర్, అయితే ఏ ఊరు మీది? గాడ్ బ్లెస్ యూ. కారు చూసి ఆగాడంట. ఆయన మీకోసం రాలేదు. ఫీల్ అవుతుంది ఆయన పిలుస్తున్నా. మరి ఎట్లా మనుషులకి పోయేస్తుంది కదా. మేము ఆయన ఎందుకు పిలిచినట్టుగా నీ ముందు పిలిచినట్టుగా మాకు చెబుతుందా? నువ్వు చేసేదే తప్పు, మళ్ళీ ఇంత కోపం ఎందుకు? చెప్పేది మళ్ళీ మధ్యలో మాకు కాదు, ఇంత కోపం ఎందుకు? తగ్గొచ్చు కదా. తగ్గేదేంది? ఆమె చేసి వచ్చి మా చెప్పేదేంది? యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునంట. ఆయన వస్తాడో రాడు, మేమేమనలేదుగా. మీకు మీరు ఏమైందంటే మీరంతా ఎందుకు ఇట్లా ఉన్నారంటే మీలో సాతానుగాడు దూరాడు. కొన్ని వందల సైతాన్లు ఉన్నాయి మీకు, 1-2 కాదు, దెయ్యాలు కూడా. అందుకనే మీరు ఇట్లా తయారయ్యారు. మీరు మారండి. యేసు నామంలో మీలో ఉండే ప్రతి సైతాను పోవును గాక, ప్రతి దురాత్మ పారిపోవును గాక. యేసు నామంలో మీకు రక్షణ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరున వందనాలు. చూశారు కదండి ఇప్పుడు దాకా. కొంతమంది ఏమో హైందవ స్త్రీలు వ్యభిచారంలో కూరుకుపోయారు.
కొంతమంది ఏమో క్రైస్తవులే దేవుణ్ణి నమ్ముకొని నిజ దేవుణ్ణి ఎరిగి కూడా వాళ్ళ పరిస్థితులు బాగోలేక వేశ్యలుగా మారిపోయారు. సో ఇది చాలా బాధాకరం. ఎందుకంటే క్రైస్తవులు కూడా వ్యభిచారులుగా మారిపోతున్నారంటే సత్యాన్ని తెలుసుకొని ఈ లోకం ఏమైపోతుంది, సాతాన్ గాడు దేవుని దగ్గర నుంచి ఏ విధంగా దూరం చేద్దామా అని చూస్తున్నారు. అందుకని దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి. అందరి కోసం మనం ప్రార్థించడం కంటే పాపుల కోసం మనం ప్రార్థన చేస్తే చాలా దేవునికి మహిమని చెప్పొచ్చు. ఎందుకంటే 100 మంది అన్ని పనులు చేసుకునే ప్రజలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవటం కంటే ఒక్క వ్యభిచార స్త్రీ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే చాలా మేలు, ఎంతైనా ఉపయోగం చెప్పలేము. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బైబిల్లో కూడా ఒక పెద్ద వేశ్య ఉంది, మీకు అందరికీ తెలుసు, రాహాబు. రాహాబు మారు మనసు పొందితే ఎంత మేలు జరిగిందంటే రాహాబు వంశంలోనే యేసుప్రభు వారు కూడా పుట్టారు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే రాహాబు బోయాజుని కనెను, బోయాజు రుతుతోటి ఒబేదను కనెను, ఒబేదు యెషయాని కనెను, యెషయా రాజైన దావీదును కనెను. దావీదు వంశంలోనే యేసుప్రభు వారు కూడా పుట్టారు. ఒక వేశ్య రాహాబు. రూతుకి 2 అత్తలు. ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ మమ్మీ ఏమో, వాళ్ళ అమ్మగారేమో నయోమి. బోయాజు వాళ్ళ అమ్మగారేమో రాహాబ్ అయినా వేశ్య అనుకోవచ్చు, వేశ్య అయినా రాహాబ్ అనుకోవచ్చు. చూడండి, ఒక వేశ్య కుమారుడు బోయాజు రూతును పెళ్లి చేసుకుంటే ఒబేదనుకు పుట్టాడు, ఒబేదుకి యెషయి పుట్టాడు, యెషయికి దావీదు పుట్టాడు, దావీదు వంశంలోనే యేసుప్రభు వారు పుట్టారు. కాబట్టి వేశ్యల కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళు గనుక దేవునికి వస్తే పరిచర్య మనకంటే బహుబలంగా చేస్తారు. దయచేసి మీరందరూ రోడ్డు మీద తప్పులు చేస్తున్నటువంటి వ్యభిచారుల కోసం ప్రార్థించండి, ధైర్యం చేసి సువార్తను చెప్పండి. అన్నిటికంటే మరి ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు అయ్యుండి కూడా తప్పులు చేయటం అనేది చాలా ఘోరాతి ఘోరం. ఓన్లీ స్త్రీలే కాదు, కొంతమంది పురుషులు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నారు. ఎవడైతే క్రీస్తును పోలి నడుచుకుంటాడో, క్రీస్తును ధరించుకుని జీవిస్తాడో వాడు మాత్రమే క్రైస్తవుడు, ఆమె మాత్రమే క్రైస్తవురాలు. ఎవరు పడితే వాళ్ళు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళే వాళ్ళంతా క్రైస్తవులు కాదు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని పాటించే వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. క్రైస్తవులకే చెప్పి చెప్పి ఎన్ని రోజులు చెప్తారు? చెప్పిన వాళ్ళకే 4 గోడల మధ్య ఎన్ని రోజులు చెప్తారండి? ధైర్యం చేసి వెళ్ళాలి. ఎవరు అసలు వ్యభిచారుల దగ్గరికి వెళ్ళడానికే భయపడుతుంటారు? అంటే అంత ప్రార్థనా శక్తి లేదా, లేదా దేవుడిచ్చిన ధైర్యం లేదా, దేవుని ఆత్మ మీలో నివసించట్లేదా? ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పాపుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు సువార్తను ప్రకటించట్లేదు? పరిశుద్ధుల దగ్గరికే ఎందుకు వెళ్ళి మీరు వాక్యాలు సువార్తను చెప్తున్నారు? తెలుసుకోవాలి. ఎన్ని రోజులు చెప్తారు నామకార్థులకి? ఒక పాపికి చెప్పినా చాలు. దేవుడు ఏమని చెప్పాడు? ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు, రోగికే వైద్యుడు అవసరం అని చెప్పాడు. పాపికే కదా మరి రక్షణ కావాలి, మరి ఎందుకు చెప్పట్లేదు? దయచేసి మీరంతా కూడా, రాహాబు లాంటి వేశ్యలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మారితే దేవుని రాజ్యాన్ని వాళ్ళే కడతారు. అందుకని దయచేసి మీరంతా కూడా వేశ్యల కోసం ప్రార్థించండి, వేశ్యలకు సువార్తని ప్రకటించండి, వేశ్యల్ని ప్రేమించండి, దేవుని ప్రేమను చూపించండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా దేవుడిని నమ్ముకుంటారు. ఇంతకు ముందు ఆల్రెడీ కొంతమంది వ్యభిచార స్త్రీలు సువార్త చెప్పిన తర్వాత మానేశారు, ఇంకా అసలు రావట్లేదు ఆ పాయింట్ దగ్గరికి. ఆ వీడియో చూసి ఒక వేశ్య కూడా మారింది, మీరందరూ చూశారు వీడియోని కూడా. దయచేసి వీళ్ళకి కూడా మారు మనసు వచ్చేలాగా మీరంతా ప్రార్థించండి. మీరు కూడా అనేక మందికి సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం.